ఏపీలో తీవ్ర కలకలం రేపుతున్న నకిలీ మద్యం కేసు మలుపులు తిరుగుతోంది. తాజాగా కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ పాత్రపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ కేసు కోసం సిట్ ఏర్పాటైంది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో సంచలనంగా మారిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో A1 గా ఉన్న జనార్దన్ వీడియో ఒకటి బయటకొచ్చింది. అందులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తన వెనక ఉన్నట్లు వెల్లడించారాయన. దీంతో ఇప్పుడు విచారణ అధికారులు ఈ ఇద్దరి మధ్య సంబంధాలపైన ఆరా తీస్తున్నారు. జనార్దన్ ఆఫ్రికా వెళ్లే ముందు జోగి రమేష్ తో సమావేశమైనట్లు ప్రాథమికంగా సమాచారం సేకరించారు అధికారులు. ఇందుకు గాను జోగి రమేష్ ఇంటి వద్ద సీసీటీవీ ఫుటేజ్ ను సేకరిస్తున్నారు. అదేవిధంగా వీరిద్దరి మధ్య ఏమైనా ఆర్థిక లావాదేవీలు, చర్చలు జరిగాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇందుకోసం జోగి రమేష్ తో పాటు సమీప ఇళ్లలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయం నుంచి జోగి రమేష్ వ్యవహార శైలి వివాదాస్పదంగా ఉండేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఇంటి దగ్గర వివాదంతో పాటు అగ్రిగోల్డ్ వ్యవహారంలోనూ రమేష్ పైన ఆరోపణలున్నాయి. తాజాగా నకిలీ మద్యం విషయంలోనూ జోగి రమేష్ పైన ఆరోపణలు వస్తున్నాయి. జనార్దన్ విడుదల చేసిన వీడియో వైరల్ గా మారడంతో ఇప్పుడు విచారణ అధికారులు జనార్దన్ ఇచ్చిన సమాచారం పైన ఆరా తీస్తున్నారు. అయితే అటు జోగి రమేష్ మాత్రం నకిలీ మద్యం కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఎవరో ఒకరి మీద నెపం వేసి ఇరికించాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు.